హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. కంగ్రాట్స్ వోల్కో వీడియోస్. 17 million సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడేదాన్ని కానీ నువ్వు పరిచయం అయ్యాక మంచి అబ్బాయిలు కూడా ఉంటారని తెలిసింది. పెళ్లి చేసుకుంటే నీలాంటి క్వాలిటీస్ ఉన్నోడ్నే చూడమని మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను. 1 minute. అరే రవి అన్నా, ఇక్కడ ఒక అమ్మాయి నన్ను లవ్ ప్రపోజ్ చేసే సింప్టమ్స్ ఏవో కనపడుతున్నాయిరా. యాక్సెప్ట్ చేసామంటావా? ఫస్ట్ అమ్మాయి ఫ్యామిలీని చూడమని చెప్పాను కదా, చూసావా? లేదు. ముందా పని చూడు. ఏ మోకాలు నొప్పులో ఏంట ఈ కాలు నొక్కరా నొక్కి నొక్కి నా చేతులు నొప్పులు పుడుతున్నాయి కానీ మోకాలు నొప్పులు పోవట్లేదు. ఎట్టపోతాయిరా ఈ వయసు అంతే. అమ్మ మేడం, బక్రబా వచ్చేస్తున్నాడు. అమ్మ మేడం, బక్రబా వచ్చేస్తున్నాడు. మనకున్న ఫైనల్ ఆప్షన్ మలేషియానే. నాకు తెలుసు, ముందు ఈయన చెప్పండి. ఏవండి, మలేషియా ఆప్షన్ మిస్ అయితే ఇక పర్మనెంట్ గా ఈ ఊర్లోనే ఉండిపోతాం. ప్రసాద్ బాగున్నావా? బాగున్నానండి. నమస్కారం బామ్మగారు. వీడు పాండి మా పనాడు, మా పెద్ద కొడుకులు అంటాడు అనుకో. బాగున్నారా బావా సార్? మిమ్మల్ని ఎక్కడ చూశాను. ప్రసాద్ ఏంటి ప్రియుంటిని ఇంటికి వస్తావు ఏంటి? చిన్నప్పుడు కూడా అంతే, ప్రియున్నప్పుడు వచ్చేవాడు. చిన్నప్పుడు ఎంత మంది పిల్లలున్నా ప్రియా ప్రియా అని ప్రసాద్ ప్రియా వెనకాలే తిరిగేవాడు, గుర్తుందా? అవునా? వీళ్ళిద్దరూ మూడు పెళ్ళ మాటలే ఆడుకునేవాళ్ళు. ఊర్లో ప్రియా ప్రసాద్ ఎక్కడా అంటే గడ్డి వామ వెనకాల ఉన్నారనేవాళ్ళు. ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టార్లు తాగేవారు, ఒకే ప్లేట్ తినేవారు కూడాను. నేను మర్చిపోయావా? ఆ ప్లేట్ నేనే కడిగేవాడిని బావా, గుర్తులేదా నీకు? ప్రసాద్, ఇవన్నీ నీకు గుర్తులేవా? ఫీజు ఎందుకు అలా పెట్టావు? అంటే అది ఒకసారి నాకు సరిగా గుర్తు రావట్లేదు. వాడికి ఎందుకు గుర్తుండదు? అన్నీ గుర్తుంటాయి. బంగారు కొండ గుర్తున్నాయి కదా. దా కూర్చున్నారా? కూర్చోండి కూర్చోండి. పలహారాలు తెప్పించమే. పాండి వెళ్ళు పాండి. తీసుకురా తొందరగా. బాబు, నీకు నచ్చిందే వండింది నా కూతురు ఈ రోజు. అవునా? బావా సార్ స్పెషల్ చింతపండు పులిహోర అంటే నీకు చాలా ఇష్టం కదా, నేనే నేను చేశాను. ఇంట్లో తినే అలా వచ్చాను. అనకూడదు తిను. ప్రసాదు. బాగుంటుంది, తిను. కొంచెం తినండి. కొంచెం తిను. అయ్యో, మంచిది, మంచిది. తీసుకురారా? త్వరగా వాటర్ తీసుకురా. ఇప్పుడు ఏం బానే లేదు బామ్మ, ఉందా? చిన్నగా దగ్గొచ్చింది. రిస్కే వద్దు బాబు, అంబులెన్స్ ఫోన్ చేయమా నువ్వు. ఏయ్, ఏయ్. పొలవారిందంట, వద్దులే వద్దా? వద్దులే. ఓకే. నేనంటే ఎంత ప్రేమ వీళ్ళకి. థ్యాంక్ యూ దేవుడా. నీ పొలంలో కూడా మొలకలు వచ్చాయిరా ప్రసాద్. కరెక్ట్ అయిన ఫోన్ చేశారు రైడు. అరే, ఇప్పుడే ఫ్యామిలీ మొత్తాన్ని ఆడిషన్ చేశాను రా. నువ్వు భయపెట్టినట్టు ఏం లేదురా. అవునా? అందరూ ఆప్యాయంగా పలకరించే మనుషులే. అసలు ఒక విషయం చెప్పనా, ప్రేమ అనే పదానికి పర్యాయ పదం రా ఈ ఫ్యామిలీ. నాకెందుకో కొంచెం తేడాగా ఉందన్నా. అరే ఎల్లహే, పన్నోడిని కూడా సొంత కొడుకులా చూసుకునే ఫ్యామిలీ రా ఇది. ఓహో. రేపు కాబోయే వాళ్ళని ఎంత గొప్పగా చూసుకుంటారో. నాకైతే శతమానం భవతి ఫ్యామిలీ లాగా చూడముచ్చటగా ఉన్నారా. సర్లే, నువ్వు హ్యాపీగా మరి. ఫోన్ పెట్టి. అరే రే రే, అప్పుడే ఫోన్ పెట్టేకు. లాస్ట్ నా 5 minutes ఎక్స్పీరియన్స్ తో నీకు కొన్ని సజెషన్స్ ఇస్తా. నెంబర్ 1, నీ అత్త మామ బామ్మ పనుడు పెదవులైనంత మాత్రాన ప్రపంచం మొత్తం అలా ఉండదు. నెంబర్ 2, నాకు ఇచ్చినట్టు రెడ్ ఫ్లవర్ సలహా ఇంకెవరికి ఇవ్వకు. ఇప్పుడు ఫోన్ మడిచి. సరే, అనుభవిస్తావులే. నమస్తే అండి గోపాలం గారు. నమస్కారం. ఏం పంతులు ఇలా వచ్చావు? మీకు గుడ్ న్యూస్ అండి. ఏంటి గుడ్ న్యూస్? మొన్నటి గుడ్డే మర్చిపోలేకపోతున్నాం, మళ్ళీ ఏం గుడ్ న్యూస్? అప్పుడు నా టైం బాగాలేకో మీ టైం బాగాలేకో అలా జరిగిందండి. ఇప్పుడు నన్ను నమ్మండి, అస్సలు అలా జరగదు. నువ్వు ఇక ఏ సంబంధాలు తినక్కర్లేదు, బయలుదేరు. అది కాదండి, రాజమండ్రిలో సురేష్ గారని పెద్ద డాక్టరు, ఒక్కతే అమ్మాయి. వాళ్ళు మీరు అడిగినట్టు 2 కోట్ల కట్నం ఇస్తామన్నారండి. అవును, అంతే కాకుండా తాంబూలాలు మార్చుకోవడానికి అమ్మాయితో పాటు మొత్తం కట్నం తెస్తామన్నారండి. కావాలంటే అమ్మాయి ఫోటో చూడండి, ఎంత లక్షణంగా ఉందో. భలేవారే, మేము అడిగిన కట్నం ఇస్తామన్నప్పుడు ఇంకా పిల్ల ఫోటో చూడాలా చెప్పండి. ఒకసారి మీ అబ్బాయి కూడా చూపించే. ఏం పర్లేదండి, మొన్న బడదాన్ని ఒప్పుకున్నాడు, ఈ పిల్లని ఒప్పుకోడా? మీరు పని చేయండి, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి నిశ్చయ తాంబూలానికి ఏర్పాటు చేయండి. సరే, మిగతా ఏర్పాటు నేను చూసుకుంటాను. సంతోషం, వెళ్ళొస్తాను. ఇక మా తాత ముత్తలు సాటిస్ఫై అయినట్టే. ఏ ప్రియా, ఇంతకీ ఆ ప్రసాద్ గారి సంగతి ఎంతవరకు వచ్చిందే? పడినట్టేనా? ఆల్మోస్ట్ పని అయిపోయినట్టే. నా మనవరాలు అన్నాని పన్నాడు ఎవడని ఉంటాడా? చచ్చినట్టు పడతాడు. ఉడియాలు పెట్టండి. వడియాలు పెట్టుకుంటున్నారా? జంతికలు అప్పడాలు కూడా పెట్టండి. అవన్నీ చేసుకుంటూ తినుకుంటూ ఈ ఊర్లోనే ఉండిపోతాం శాశ్వతంగా. ఓ సిస్టర్ మేడం, ఇక నో మలేషియా పక్కన అనకాపల్లిలో కిరాణా కొట్టోడు ఉన్నాడంట, ఆయన చేసేసుకోపో. ఏడ్చావులే, ఏంటో చెప్పు సావు.
ఆ బకరగాడు బాబు ఓ పెళ్లి సంబంధం సెట్ చేశాడంట. వాళ్ళు రేపే డైరెక్ట్ గా తాంబూలాలు మార్చుకోవడానికి వచ్చేస్తున్నారంట. ఇంకెక్కడ పెళ్లి అయిపోయిందంతా. జెన్నీ, ఐ కాంట్ ఐ హెల్ప్లెస్. రేపు తాంబూలాలు మార్చుకునే లోపు నా కూతురు మెడ్లో ఆ ప్రసాద్ గాడు తాళి కట్టాలి, తాళి కట్టాలి, తాళి కట్టాలి. ఏమైంది ప్రియా? ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఇష్టం లేక ఇంటి నుండి వచ్చేసాను. హలో బాబు, నా కూతురు ఫోన్లో మీ నంబర్ని స్వీట్ హార్ట్ అని ఫీడ్ చేసుకుంది. ఇప్పుడు నా కూతురు నీ దగ్గరే ఉంది అని నాకు బాగా తెలుసు. పెళ్లి చూపుల్లో నుంచి వెళ్ళిపోయిందని ఆ నలుగురికి తెలిసే లోపు మా అమ్మాయి గారిని తిరిగి పంపించండి బావగారు. మీరు పొరపాటు పడుతున్నారండి. మా ప్రియలో మార్పు వచ్చిందంటే అది మీ వల్లే అని మాకు తెలుసు బాబు. వీలైతే వేరే అమ్మాయిని ప్రేమించండి, పోయేదేముంది? మహా అయితే తిరిగి ప్రేమిస్తారు, లేదా చిప్ప అంటారు. బాబు, నా కూతురు మనసులో మీకు తప్ప వేరే ఎవ్వరికి స్థానం లేదనే విషయం నాకు లేట్ అయినా లేటెస్ట్ గా తెలిసింది బాబు. సీతారామంలో సీత కంటే సిన్సియర్ గా ప్రేమించిందయ్యా. అబ్బా, 10 రోజుల పరిచయమైన మీకోసం 25 ఏళ్లు పెంచిన అమ్మా నాన్నను వదిలేసి మీ వెనకాల పరిగెత్తుకుని వచ్చేసిందంటే మీ మీద ఎంత ప్రేమో. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఈడెక్కడ దొరికాడే చక్కమొహముడు? ఎన్ని చెప్పినా అర్థమై సావట్లేదు. మనం చేసిందంతా చేసేసాము, మిగిలినది ప్రియ చూసుకుంటుంది. హలో హలో, నాకేం అర్థం కావట్లేదు ప్రియా. ఇంకా అర్థం కాలేదా? నీ పేరుని స్వీట్ హార్ట్ గా ఫీడ్ చేసుకున్నాను. ఇన్నాళ్ళు నిన్ను మోసే అవకాశం భూమికిచ్చావు. ఒక్కసారి ఆ అవకాశం నాకిస్తావా ప్రసాద్? నా లైఫ్ మొత్తం నిన్ను నా హృదయంలో మోస్తాను. ఐ లవ్ యూ ప్రసాద్, ఐ లవ్ యూ ప్రసాద్. నాకు తెలిసి నేను కూడా ఇంతవరకు ఏ అమ్మాయితో ఇంత క్లోజ్ గా మూవ్ అవ్వలేదు. నీకన్నా మంచి అమ్మాయి ఎంత వెతికినా దొరకదేమో. ఐ లవ్ యూ టూ ప్రియా. మనం పెళ్లి చేసుకుందామా? అది జరగని పని ప్రసాద్. ఎందుకంటే మన పేరెంట్స్ ఒప్పుకోరు. మీ ఇంట్లో మీ నాన్న 2 కోట్ల కట్నం కోసం చూస్తున్నారు. ఇలా ఉండగా మనం ఎలా కలుస్తాం చెప్పు? అంటే మనం ఎప్పటికీ పెళ్లి చేసుకోలేమా? వాళ్ళని ఒప్పించి మాత్రం పెళ్లి చేసుకోలేము. మరి ఎలా? ఇలాంటి సమస్య ఉప్పెన సినిమాలో ఆశకి బేబమ్మకి ఎదురైతే వాళ్ళు ఏం చేశారో తెలుసా? తర్వాత వాళ్ళ నాన్న ఏం చేశాడో తెలుసా? మా నాన్న అలా ఏం చేయరు. ప్రామిస్? ప్రామిస్. ఆపండి ఆపండి ఆపండి. మా బావగారు వచ్చారు, మా బావగారు వచ్చారు. ఇలా ఇవ్వండి బావగారు, పట్టుకుంటాను. పర్లేదు బావగారు, పర్లేదు. నేను మోసుకొస్తా కదా. కొట్టండి 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 బావగారు. అందరికి అమ్మాయి అందరికి ఇవ్వండి. పిల్ల బాగుంది కదా? బాగుంది. ఎంత బరువుందో. బావగారు, అమ్మాయి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలండి మీకు. చెప్పండి బావగారు, చెప్పండి. మా అమ్మాయికి వంట రాదు. మావాడికి వచ్చు, మావాడికి వచ్చు. ఆ వాషింగ్ మిషన్ లో బట్టలేట్ కూడా చేత కదమ్మా. దాందేమంది బావగారు, మావాడు డ్యూటీ నుండి రాగానే అదే డ్యూటీ చేస్తాడు. మా అమ్మాయికి కొంచెం బయట తిరగటం బాగా ఇష్టం. మావాడు తిప్పడం అలవాటు చేసుకుంటాడు. మా అమ్మాయికి కొంచెం కోపం ఎక్కువమ్మా. ఏ బాబోయ్, మావాడికి ఓపిక ఎక్కువండి బాబు. మరి ఇంకేం? వాళ్ళని మొక్కలు చూపించి నువ్వేంటి తలాడింతనా? నీకు బొక్కలు కనిపిస్తున్నాయి, నాకు బ్రీఫ్ కేస్ కనిపిస్తుంది. బావగారు, బావగారు, అబ్బాయి కనపడడం లేదు. అబ్బాయి వాడు పొద్దుటి నుంచి కనిపించటం లేదండి. బావగారు, బావగారు, ఏదైనా ప్రాబ్లమా? అది మంచి సంబంధం గురించి అమ్మవారికి ప్రదక్షిణ చేస్తానని మొక్కున్నాడు. అందుకే గుడికెళ్ళాడు. వచ్చేస్తాడు బావగారు, వచ్చేస్తాడు. ఫారిన్ లో ఉంటున్నా మన కల్చర్ ని ట్రెడిషన్ ని ఫాలో అవుతున్నాడంటే ఈ ఊరు చాలా గొప్పోడండి. రావడం ఏమన్నా లేట్ అవుతుందా? అదే లేదు, చూస్తారు. బోసుగా అడగండి, వాడు ఎక్కడికి వెళ్ళాడో చెప్తాడు. వెళ్ళండి. ఈ ఊరంతటికి ఇదే పెద్ద ఇల్లమ్మా.
ఎక్కడ వీడు వాడు ఫోన్ కట్టలేదు బాబాయ్. 24 గంటలు వాడు చుట్టూ తిరుగుతావు తెలియదా నీకు? ఏం చేస్తాం, ఏదో ఒకటి చెప్పి నువ్వే మేనేజ్ చెయ్యి. నువ్వు బావగారు బావగారు ఏం లేదు, ప్రదర్శనలు చేయడం పూర్తయిపోయింది, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, అది అయిపోగానే వచ్చేస్తాడు. బావగారు చిన్న సందేహం, ఇంత వయసు వచ్చినా మీ ఊడికి పెళ్లి కాలేదంటే లవ్ గానీ లవ్ ఫెయిల్యూర్స్ గానీ ఏమైనా? అలాంటివి లేవు. ఇంతకాలం తండ్రి మాటకు విలువిచ్చి తాళి కట్టకుండా ఉండిపోయాడు అంతే. అంటే తండ్రి మాటకు వాడిచ్చే గౌరవం అలాంటిది అన్నమాట. స్వయాన తండ్రి మాట జవదాటని శ్రీరామచంద్రుడు అండి మావాడు. అంత మా అమ్మాయి అదృష్టం అండి. బావగారు ముహూర్తం దాటేలా ఉంది, తాంబూలాలు మార్చేసుకుందామా? బావగారు ఇదిగోండి మనం అనుకున్న 2 కోట్ల కట్నం. జాగ్రత్త. నాన్న, తాత, ముత్తాత, మీరందరూ స్వర్గంలో పార్టీ చేసుకునే టైం వచ్చింది. ఈరోజు ఈ కట్నం డబ్బులతో ఇలా మీ ఎదురుగా నిల్చుంటే RRR సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చినంత ఆనందంగా ఉంది. చంద్రయాన్ 3 మూన్ మీద ల్యాండ్ అయినంత గర్వంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచినప్పుడు ఆయన ఫ్యాన్స్ ఎంత ప్రౌడ్ గా ఫీల్ అయ్యారో ఈ రోజున నా కొడుకు సాధించిన ఈ ఘనత చూస్తుంటే అంతే ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. కష్టపడ్డాను, ఎన్నో సంబంధాలు చూశాను, సక్సెస్ అయ్యాను. మన ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేసే లెజెండ్ వచ్చినట్టున్నాడు. ప్రసాద్ అక్కడున్నారా? వచ్చేస్తున్నా. తప్పుకోండి. నేను వేణు ఉడుగుల. Hi, this is Park Vikrant. Congratulations, Volga Videos. Please subscribe to Volga Video. Volga Videos 17 million subscribers వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers. Do subscribe. Congratulations. Hearty congratulations. Please don't forget to subscribe to Volga Video.